ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking. లైక్ చేసి, Like do, కామెంట్ చేసి, comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసిండి, నేను వెళ్ళొస్తాను. ఏంటి మామ పొద్దు పొద్దున వస్తావు? ఏంటి రోజు స్పెషల్? ఈ రోజు రంజాన్ కదరా. అవును కదా, మర్చిపోయినరా. బషీర్ గారికి ఫోన్ చేసావా? చేశాను మామ, స్విచ్ ఆఫ్ వస్తుంది. పోనీ ఇర్ఫాన్ గారికి అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా. కరెక్ట్ గా రంజాన్ టైం లోనే వీళ్ళ ఫోన్లు పనిచేయవేంట్రా? మనం ఫోన్ చేస్తామని. సర్లే, బషీర్ గాడు ఇర్ఫాన్ గాడు లేకపోతేనే సలీం గాడికి ఫోన్ చేస్తాం. సలీమా ఆడేవాడు మామ? అదేరా, 9th క్లాస్ లో ఒకసారి మనం మ్యాచ్ ఆడినప్పుడు నా బౌలింగ్ లో 4 6లు కొట్టాడు. నీ బౌలింగ్ లో చాలా మంది కొట్టారు. కరెక్ట్ గా ఎవరా? రైల్వే గ్రౌండ్ లో మావా వరుసగా 4 6లు. అది పేరు సలీమా. తానే గుర్తు పెట్టుకున్నారా? నాకే గుర్తులేదు. నీకెందుకు గుర్తుంటది? 6లు కొట్టించుకుని నేను కదా. నవ్వకో. సారీ మామ. అయినా మనం ఆయన కలిసిందే ఒకసారో 2 సార్లు, అది కూడా చిన్నప్పుడు. ఇప్పుడు మనల్ని గుర్తుపడతాడంటావా? గుర్తు పట్టకపోతే గుర్తు చేద్దాం మావా. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ సలీం కాదు, వాడు పెట్టే హలీం. కరెక్ట్ గా చెప్పా మామ. ఫోన్ చేయి, ఫోన్ చేయి. हेलो हेलो, कौन है? तू कौन है? मामा सलीम है. मैं सलीम बात कर रहा हूँ. तू कौन? मैं मनु है. मैं मुक्कू है. मनु मुक्कू वो कौन है? वे सलीम रेलवे ग्राउंड है. हाँ, 9th क्लास है. अरे मैं 9th क्लास में नहीं, कॉलेज पढ़ रहा हूँ. कॉलेज లో పడిపోయావా? కాలేజ్ పడ రహా హై అంటే కాలేజ్ చదువుతున్నాడని అర్థం రా. అరే సలీము, ఇప్పుడు నహీ 9th క్లాస్ హై. ఉస్మే తుమ్ హమ్ ముక్కుం మ్యాచ్ ఆడాం హై. గుర్తొచ్చిందా? అరే నెయ్యి బాయ్, కౌన్ హై రే తూ? అరే ఇదేంట్రా గుర్తొచ్చిందా అంటే నెయ్యి నూనె అంటాడు. అది నెయ్యి కాదు మావా, నెయ్యి ఫోన్ ఎలాగి. అరే సలీం భాయ్, మే ముక్కు చిట్టి ప్రాణం, తుమ్కా స్కూల్ దోస్త్. అచ్చా हाँ सच. ये मनु, तुम इस बॉलिंग में वरसगा 4 सिक्सలు मारा ना. अभी याद आया, वो मंकी वाला मनु. मंकी वाला मनु. अरे అమ్మయ్య గుర్తుపెట్టాడు. ఒరే సలీము. యాద్ ఆయా, బోలో. ఏం లేదు మామా, రంజాన్ కదా, ఇఫ్తార్ విందుకి ఏమైనా పిలుస్తావేమో అని. అరే సాలే హరామి, నార్మల్ టైమ్స్ లో గుర్తు రామరామే మీకు కరెక్ట్ గా రంజాన్ టైం కి ఫోన్ చేస్తారు. మజాక్ అవుతుందా? అది కాదు సలీం మామ, ఇప్పుడు ఒక అమ్మాయిని నెల రోజులు లవ్ చేసినా, లైఫ్ లాంగ్ లవ్ చేసినా లవ్ చేసినట్టే కదా మన ఫ్రెండ్షిప్ కూడా అంతే. అరే చూప్ మదర్ బోర్డ్. మామా ఏదో చెప్పరా. सलीम, तुम गलत सोच मत करो. हमारे तुम्हारे दोस्ती इंस्टाग्राम का रील जैसे बेस्ट फ्रेंड ही होता है ना. We don't talk for days and years, but when we meet, we are best friends. ఆగు, ఇన్స్టాగ్రామ్ లో రీల్ కి నిన్ను ట్యాగ్ చేస్తాను. అరే చూప్, ఇఫ్తార్ కోసం ఈ సొల్లంతా నాకు చెప్పొద్దు. కావాలంటే ఇయర్ మొత్తం నాతో ఫ్రెండ్షిప్ చేయండి, అప్పుడు నెక్స్ట్ రంజాన్ ఇఫ్తార్ కి పిలుస్తా. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయడం మా వల్ల కాదు మావా. కావాలంటే ఇఫ్తార్ కి పిలు, ఈ సంవత్సరం మొత్తం నీతో ఫ్రెండ్షిప్ చేస్తాం. అరే మిమ్మల్ని గ్రౌండ్ లో మా ఫ్రెండ్సే నమ్మర్రా బాయ్. అప్పుడు కూడా మ్యాచ్ ఓడిపోయి డబ్బులు ఇవ్వకుండా జంప్ అయ్యిర్రు. చల్, ఇఫ్తార్ లేదు ఏం లేదు, మళ్ళా నాకు ఫోన్ చేసిర్రంటే గ్రౌండ్ లో ఉరికి చురికించి కొడతా. వద్దులే. ఏమైంది మామా? సలీం అన్నా ఫ్రెండ్ అన్నా వర్కౌట్ అవుద్ది అనుకున్నాను, అవ్వలేదు. ప్రతిసారి ఇంతే, ఇఫ్తార్ అని ఆశ పెడతావు కానీ ఏం సెట్ చేయవు. లాస్ట్ టైం వెళ్ళాం కదా. ఏంటి వేషాలు వేసుకున్నా? ఈసారి అయితే నా వల్ల కాదురా బాబు, నన్ను వదిలే. లేదు మామా, ప్రతిసారి అలాగే వెళ్తాం ఏంటి? వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. కాదు, విల్లుని ఫైన్ చేయాలి, అప్పుడు వే ఆటోమేటిక్ గా కనిపిస్తది. అంటే మన విల్లు. యా, ఈ విల్లు. అంకులు 2 ప్లేట్ పునుకులు. ఇప్పుడు 10 ప్లేట్లు తిన్నావు బాబు, ఇంకెందుకు తింటావు? ఏదో ఫ్రీగా తింటానట్టు డబ్బులు ఇచ్చాక తింటున్నాను. తినడానికి నీ దగ్గర డబ్బులున్నా వేయడానికి నా దగ్గర పిండి లేదు బాబు, దయచేసి నన్ను వదిలే. ఓ షట్, పిండి లేకుండా షాప్ ఎందుకు కడతావు? బండి ఉంది కాబట్టి. పిండి లేదు గానీ పంచులు ఒకటి. నా కడుపుని నువ్వు ఫుల్ చేయలేదు కాబట్టి నీకు ఈ రోజు బిల్లు కట్టవు. బాబు ఎలా రేపు 30 ప్లేట్లు రెడీ చేసుకో, అప్పుడు ఇస్తానులే. హలో గోరా. ఈ స్నేక్ ఎంత స్వీట్ గా పిలుస్తుందంటే ఏదో కాట్ అయిపోతుందా నాకు.
ఏంట్రా? అది మరేమో మరేమో లేదు, చికెన్ మోమో లేదు. ఏంట్రా సరిగ్గా చెప్పు. ఈ రోజు రంజాన్ కదరా. ఈద్ ముబారక్. ఈద్ ముబారక్. అది కాదు మ్యాటర్. మరి వి వాంట్ టు గో టు ఇఫ్తార్ రా. పిలవకుండా వెళ్తే తంతారా. అందుకే కదరా నీకు ఫోన్ చేసింది. ఎందుకు, నన్ను కూడా తన్నించడానికా? కాదు, తన్నకుండా తినిపించడానికి. ఏదైతే నేటి ప్లాన్ చెప్పరా. ఇంటర్స్టెల్లార్ ప్లస్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్తార్ కి ష్యూరిటీ. సర్లేరా, సాయంత్రం నేను చెప్పిన స్పాట్కి వచ్చేయండి, నేను సెట్ చేస్తాను. ఓకే రా గోరా, లవ్ యూ. చెప్పాను కదా మామ, ఆడేదో సెట్ చేస్తాడని చెప్పి. అవును మామ, నాకు తెలుసు. ఎందుకంటే అది గోర కాబట్టి. మామ ఇఫ్తార్కి వెళ్తున్నాం కదా, దానికి ఏమేం కావాలి? ఇఫ్తార్ లో తినడానికి కడుపు ఖాళీ కావాలి. కరెక్టే మామయ్య. అమ్మమ్మ ఆత్మీయ కడుపుల్లో దోతయ్యతో ఓకే మామ, పొట్లదంతా సైడ్కి వచ్చింది. వెళ్ళి డౌన్లోడ్ చేసి వచ్చేస్తా. మామ, అది నేను. ఇద్దరు ఒకేసారి వెళ్తే బాగోదు మామ. నేను వెళ్ళొచ్చాక నువ్వు వెళ్దిగానిలే. ఓకే మామ, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. వద్దులే మామ, బాత్రూమ్ కంఫర్ట్ ఉండదు. మా ఇంటికి వెళ్తాను. కొద్దిగా టైం సెన్స్ లేదు అదవలకి. ఒక్కరోజు టైంకి రారే, ఎక్కడ సచ్చారేట? హాయ్ గోరా. హాయ్ రా గోరా. ఏంట్రా హాయ్? నేను చెప్పిన టైం ఏంటి, మీరు వచ్చిన టైం ఏంటి? మేము ఆల్రెడీ వచ్చి గంట అయింది. ఫుడ్ మంచి వాసన వస్తుంటే ఒక్కొక్క ఐటమ్ పీల్చుకుంటూ వచ్చాం. వాసనకే కడుపు నిండిపోయింది తెలుసా. కడుపు నిండిపోయింది కదా, అయితే ఇంక లాగిచ్చేయండి. గోరా. ఎక్కసేకోలు వద్దు, లోపలికి పదండి. అవునరా గోరా, ఇందుకే లోపల ఏం చెప్పాలి? మీరేం చెప్పక్కర్లేదు, నేను మొత్తం సెట్ చేశా. జస్ట్ నేను చెప్పిన దానికి ఊ అనండి చాలు. లెట్స్ గో. కరువు ప్రాంతం నుంచి వచ్చిన కాకిల్లా బిహేవ్ చేయకండి. కొంచెం డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయండి. చూసావు మామ, మనల్ని డీసెంట్ గా బిహేవ్ చేయమని ఆడెంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నాడు. రే గోరా, నోటి నుంచి నయాగారా కారుతుందిరా. తుడుచుకో. నీకు పెళ్ళయిందిరా. సో వాట్, బేగం కూడా అయింది. గోడ మీద బల్లి ఉందని స్నానం చేయడం మానేస్తావా? ఇంట్లో లిల్లీ ఉందని ఈ అమ్మాయిని చూడడం మానేస్తావా? అమ్మాయా? ఎస్, అమ్మాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడండి రా. అమ్మాయి, అమ్మాయి, ఈరే ఈ వస్తున్నానే అమ్మాయి. ఏ బేగం మే గోరా కుదాఫీ. పేచాను లేదు, సించాను లేదు, నేనే నీ గోరాని. అక్క చాతు పిండి తడిసే. అప్పులేం లేవు, ఆల్రెడీ ఎప్పుడే ఇచ్చాను మీ ఆయనకి. నీకివ్వాల్సిన బ్యాలెన్స్ ఉండిపోయింది. మజాలు థమ్స్అప్లు ఎందుకు, తినే ముందు తినడానికి వెళ్దాం పదా. రే బచ్చే, ఎదో రాజా. नहीं चिची, ये इधर बच्चे मेरा बच्चे नहीं, रोड साइड बच्चे, डेढ़ लुच्चे, इमरा बच्चे। मैं बोला ना इधर क्यों आया? आया पर पाया, दिनेश का बैठ के जाया यार आकुया। अच्छा अच्छा, मोलक जाके खाओ। హిందీ నిశానా ఏలు ముద్ర గల్లి వెళ్ళండి రా, మొలకెళ్ళి తెల్లండి. ఫుట్పాత్ కలిగి అక్కడే పెడతారు. మామా, ఫుడ్ కోసం వచ్చినప్పుడు ఫుట్పాత్ అన్నా బిస్మిల్లా బాత్ అన్నా భరించాలి. ఐటమ్స్ ఏ లోపల ఆగిచ్చేద్దాం. ఎగర్రే ఫుడ్ వేస్ట్ నక్కో, ఎవరికైనా ఇచ్చుకో. కుక్కలు కూడా తినవా, వీళ్ళు తింటారు. ఏ బచ్చే, ఇదిగో ఈ ముక్కలు వేసుకోండి. పర్లేదు మామ, ఇందాక జబాన్ మిస్ అయిందని ఫీల్ అయ్యంగా, దేవుడి రూపంలో ఇచ్చాడు అనుకుందాం. ఇంకేంటి బేగం, బాగా చిక్కిపోయావు. సుల్తాన్ బాయ్ సరిగ్గా చూసుకోవట్లేదేటి? ఐసులో కూర్చోబెడుతున్నాడా షాడిస్ట్ నా కొడుకు. ఏడి ఎక్కడున్నాడు? చూడాల్సింది నేను కాదు, నువ్వు. ఆయన వదిలే ఫస్ట్. మ్యారేజ్ హోగయా ఓ మ్యారేజ్ నయ్యి డ్యామేజ్, మేరా బతుకు మొత్తం గార్బేజ్. లిల్లీ, రోజంతా దాంతో లొల్లి లొల్లి. సో సిల్లీ. అంత సిల్లీగా ఉన్నానా? యా లిల్లీ, ఓరి దొంగ నా బచ్చే. లిల్లీ, నువ్వేంటెక్కడ? నీ పేషెంట్ పార్టీకి పిలిచింది, వెళ్తా అన్నా. హాయ్ డాక్టర్ లిల్లీ, థాంక్స్ ఫర్ కమింగ్. అంటే పేషెంట్ బేగమే పార్టీ ఇదే.
వాటే క్రాస్ ఓవర్ రా గోరా. ప్రపంచం మరీ ఇంత చిన్నదని ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. అవును మామ, చాలా చిన్నది. లేకపోతే మనకి లిల్లీ కనపడడం ఏంటి, మనం అక్కడ పట్టురావడం ఏంటి? ఇదంతా మీ పనా? అనాథ పిల్లలకి అన్నదానం చేయాలన్నావు ఇదేనా? ఆల్మోస్ట్ ఇదే లిల్లీ. ఇదిగో అనాథ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఏ బేగం? చీ, ఈ రోజు నువ్వు ఇంట్లోకి ఎలా వస్తావో నేను చూస్తా. లిల్లీ ఆగే. ఏంటి? అదే కొంచెం చేప తిండి దుప్పటి బయట పెట్టేసేళ్ళు, మేడపైన పడుకుంటాం. చీ, ఇక నువ్వు మారు. లుంగి కూడా ఆడుకుంటా బాగుంటుంది. మేము అనాథ పిల్లలం కాదురా, ప్రమాద పిల్లలం. నీ పని ఎలా కాదురా, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను. ఏడిసావులే, ఏం ఇక్కుంటావా ఇక్కో. పదమామ, కద్దుక కీరు కుర్బానీక మీట తిందాం. కుబానీకా మీటానా? నీకు తీస్తాన్రా నేను తాట. మామ ఓ స్పూన్ తీ. ఎత్తున్నానుండ్రా, కంగారెందుకు? కుర్బానీకా మీటాలో కొంచెం మీట తక్కువైనట్టుంది మామ. అయితే కద్దుక కీరు కలుపుకుని తినరా. రెండు కలుపుకుని తింటే బాగుంటుందంటావా? కడుపులోకి వెళ్ళాక ఎలాగా కలుపుతాయి కదా మామ. అది కూడా కరెక్టే. అరే సలీం, భయ్యా. మన ఇఫ్తార్ కి చాలా మంది పిలవకుండానే వచ్చి తినేసి పోతున్నారంట. అవునా బాయ్? అవునురా, నువ్వు ఏం చేస్తావంటే మన వాళ్ళు కాకుండా ఎవరైనా కొత్తగా కనిపిస్తే వెంటనే పట్టుకొని నా దగ్గరికి తీసుకురా. ఓకే బాయ్. మామ సలీం గడ్రా. నిజమేరా, ఈయనెవడు పిలిచాడు ఇక్కడికి? ఆ క్వశ్చన్ ఆడి మనల్ని అడగలరా. సర్లే, ఆ పక్కకు పోతాం పద. ఇడేట్రా మళ్ళీ ఇటేపు వచ్చాడు, మనం అటే వెళ్దాం పద పద పద. వీళ్ళేంటి ఈడి దగ్గర నుంచి తప్పించుకుంటున్నారు? సంథింగ్ ఈస్ ఫిషీ. మామ ఈ సలీం గడ్ మనం వదిలేలా లేడురా. అయితే త్వరగా కవర్ లో హలీం కట్టు, అర్జెంట్ గా ఇక్కడి నుంచి చంపేపోదాం. అమ్మ నా కొడకల్లారా, జంప్ అయిపోతారా? ఉండండిరా మీ పని చెప్తాను. అరే షాగోస్, ఇఫ్తార్ కి వచ్చిన అందరికి రిటర్న్ గిఫ్ట్స్ మంచిగా ఇచ్చి పంపండి. దెబ్బకి వాళ్ళ దిల్ మేఫిల్ అయిపోవాలా. ఇంతకీ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి భయ్యా? మేకరా, మటన్, బకరా. మామ, రిటర్న్ గిఫ్ట్ మేక అంట్రా. మేక చెవ్వు కేక. పదరా, లేట్కి వెళ్తే మిగలవు, ఇద్దరం తలకొట్టి పట్టుకెళ్ళిపోదాం. మరి హలీము? ఓ అబ్బా, ఆ మేకను కొడితే హలీం ఏం కర్మ, తలకి బోటి బేజా ఫ్రై కూడా చేసుకోవచ్చు. పద. మామ, రెండే మిగిలినట్టున్నారా, త్వరగా పట్టుకో పట్టుకో. చిడిక్ చిడిక్ చిడిక్. పద పద పద. అరే చోరు సాలే, అవునే. ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారా మేకల్ని? ఇంటికి. దేనికి? మీరే కదా రిటర్న్ గిఫ్ట్స్ అన్నారు, అందుకే పట్టుకెళ్తున్నాం. రిటర్న్ గిఫ్ట్సా? సుల్తాన్ బాయ్, దొరికిపోయానురా. దొరికిపోయాం కాదురా, దొరికిపోయాం. సర్లే, నేను మేనేజ్ చేస్తాను. నేనేం చెప్పినా ఊ అనండి. ఏమ్రా గోరా, ఏంది నువ్వు చెప్పేది నేను వినేది? అది కాదు సుల్తాన్ బాయ్, ఈ దొంగనా కొడుకులు ఇద్దరు ఇఫ్తార్ కి ఎవరో పిలవకుండానే వచ్చారు. ఎరా గెస్ట్లకు మిగల్చకుండా ఫుడ్ ఐటమ్స్ అన్ని దొబ్బి తిన్నారు. ఎరా అది సరిపోదన్నట్టు వెళ్ళిపోయేటప్పుడు తలకో మేకనే సంకలో ఎట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎరా నేను చెప్పాల్సిందా చెప్పేశాను సుల్తాన్ బాయ్. ఇంకా మీ ఇష్టం, మీరేం చేస్తారో చేసుకోండి. బాయ్ రా, లవ్ యూ బచ్చే. ఉరి, ఏంట్రా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు? మిమ్మల్ని ఎందుకు వదిలేస్తాను? బాయ్ మీకోసం ఏదో స్పెషల్ ఐటమ్ చేయిస్తున్నాడంట, అది కూడా తినేసాక పంపిస్తాడు. అది చెప్పు గాడిద, ఇక నువ్వు లాగిచ్చే. బాయ్రా గోరా. సుల్తాన్ బాయ్, ఎందుకే స్పెషల్ ఐటమ్ ఏంటి? చెప్తా. అరే సలీం, తల్వార్. తెల్లవారులు అంటే తినలేం బాయ్. అవును బాయ్, కొంచెం బ్రేక్ కావాలి. నాకు అసలు చిట్టుకు రాను. రే సలీం, వీళ్ళ కాయా కోసి పాయా వండండ్రా, వీళ్ళకే తినిపిద్దాం. దొంగతనంగా ఇఫ్తార్ వచ్చిందే కాకుండా మేకల్ని కూడా దొంగతనం చెయ్యాలనుకుంటారా? ఈ రోజు మిమ్మల్ని మరాకులో వేసి మరగ పెడతారా? ఆ!